జేబులో చిల్లి గవ్వలేదు. చీకటి పడే వరకు నిల్చున్నా చేతికి నోటు అందుతున్న గ్యారంటీ లేదు. మరోవైపు బ్యాంకులకు సరిపడా డబ్బు పంపుతున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ఏటీఎంలు బ్యాంకుల వద్ద పరిస్థితి వేరే విధంగా ఉంది. విజయవాడలోని 80% బ్యాంకులు ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 36 రోజులు నోట్ల రద్దై 36 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా దాని నుంచి ఇబ్బందుల్లో ఏమాత్రం ఉపశమనం కలగటం లేదు. ఏ ప్రాంతంలో చూసుకున్నా, నగరంలో చూసుకున్నా, పట్టణంలో చూసుకున్నా, గ్రామంలో చూసుకున్నా నోట్ల రద్దుతో జనాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోజు రోజుకి వారి సమస్య పెరుగుతుందే కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కడా కానరావటం లేదు. ప్రస్తుతం మనం బందర్ రోడ్లో ఉన్నాం. విజయవాడ నగరంలో ఒక ప్రధాన రహదారిగా ఉన్నటువంటి బందర్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ వరుసగా 3 ఏటీఎంలు ఉన్నాయి. 3 ఏటీఎంలు కూడా పూర్తిగా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ లావాదేవీలంతా నిలిచిపోయాయి. క్యాష్ లేకపోవడంతో వీటిలో ఏటీఎం యంత్రాల్లో క్యాష్ని పెట్టలేదు. దీంతో ఏటీఎంలన్నీ కూడా మూసేసినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏటీఎంలోనే పరిస్థితి ఈ రకంగా ఉందంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెటూరులో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, చిన్న బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. ఇక్కడున్న సమాచారం బట్టి చూసినట్లయితే ఇక్కడ ఏటీఎంలు నిన్న రాత్రి నుంచి కూడా డబ్బులు లేక ఏటీఎంలన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చిల్లర నోట్లు దొరక్క జనం ఇబ్బంది పడతా ఉంటే మరోపక్క ఉన్న ఏటీఎంలో డబ్బులు లేక జనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏటీఎం తెరుస్తారా, నోట్లు తీసుకుందామంటూ ఇక్కడ వచ్చిన కస్టమర్లంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? నిన్న నుంచి ఇక్కడ మనీ కూడా రావట్లేదు. నిన్న ఒకసారి మార్నింగ్ కూడా వచ్చాము. నేను ఈ మనీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని ఉంటాను. మళ్ళీ ఇక్కడ 9:30 నుంచి వెయిట్ చేస్తున్నాం మనీ వేస్తారని. మనీ అయితే నో రెస్పాన్స్. అంటే ఇదివరకు ఏమన్నా అమౌంట్ మీరు ఏటీఎంలో తీసుకున్నారా? మీకు డబ్బులు దొరుకుతున్నాయా? పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కడ ఏటీఎం నుంచి తీసుకోవాలన్నా లైన్ పాటించాల్సి వస్తుంది. ఎప్పటి నుంచి బంద్ ఉంది సార్? ఎట్లా ఉంది నోట్ల రద్దుతో మీరు ఏటీఎంలకు వెళ్తున్నారా? పరిస్థితి ఎట్లా ఉంది? हिंदी बोल सकते हैं हम नॉर्थ से आए हैं. एटीएम बोले तो ऐसा है कि हम लोग 2-2 घंटा लाइन लगाते हैं. यहाँ से लेके वहाँ तक लाइन रहते हैं. मैं शॉप में काम करते हैं. मतलब ऐसा है कि खाने का नाश्ते के लिए भी उधारी कर रहे हैं. अभी नाश्ते के लिए भी पैसे नहीं है. अभी इतना दसा एटीएम है, क्या करना क्या नहीं. किसी 4 एटीएम है. कोई एटीएम में दिन भर में एक बार आते पैसे. एटीएम मशीन नहीं आया, लाइन आ गया. और लाइन जब मेरा आया, मेरा ये 2 दिन में रिटर्न गया. एटीएम में आया. कितने समय आए तुम? हाँ, मैं 2 टाइम आया. मैं 2 टाइम लाइन में लगाया. वहाँ से लेके SBI का खुला हुआ था. ये सब तो कोई नहीं खुला है. ये तो तब से बंद है. मतलब 2 दिन से मैं कंटिन्यू यहाँ पर आया, मैं रिटर्न गया. एटीएम ऐसा है कि मेरे पास अभी नाश्ते के पैसे के लिए भी बोले तो मैं बाजू वाले से किसी से, उसको दुकानदार वो जानता है मेरे से, हमेशा खाते. वो जानता है वो? हाँ, मेरे को बोला ठीक है भाई तुम बाद में पैसे दे दो. इतना मतलब प्रॉब्लम है पैसे का. సార్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి నోట్లు రద్దు సంబంధించి? ఎట్లా ఉంది? మీరు ఏటీఎంలకు వెళ్ళారా? పరిస్థితి ఏంటి? ఏటీఎం దగ్గర బాగా రష్గా ఉంటుందండి, హెవీ రష్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ సార్, అవుట్ ఆఫ్ క్యాష్ ఫస్ట్ మేము అంటున్నాం. అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ఏటీఎంలో తీసుకుంటే మా బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఒక ఏటీఎంలో 5 టైమ్స్ నుంచి చేయకూడదు. కానీ అట్ ప్రజెంట్ అంటే మేము చాలా ఏటీఎం నుంచి డ్రా చేయాల్సి వస్తుంది. 5 టైమ్స్ నుంచి డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే అది డెబిట్ అని వస్తుంది, మెసేజ్ వస్తుంది, మీ లిమిట్ దాటిపోయారు, ఇక్కడ నుంచి ఛార్జ్ పడుతూ వస్తుంది. దీని పరిస్థితి ఏంటి? సేమ్ ఏటీఎం నుంచి మేము డ్రా చేయలేము. ఏ ఏటీఎం కన్నా కావాలి. బ్యాంక్ వెళ్తున్నారా మీరు? బ్యాంక్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఎంత డ్రా చేసుకున్నారా? 5,000 డ్రా చేశాను. కానీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం పడుతున్నారు. 5,000 6,000 కానీ 4,000 అలా తీసుకొని హండ్రెడ్స్ మా దగ్గర లేవు అంటున్నారు. మీకు ఇప్పుడు 5,000 చేతిలో ఉంది, కొంత ఇబ్బంది పోయినట్టే. ఇబ్బంది పోయినట్టే వస్తాను. ఓకే, కాకపోతే ఏటీఎం దగ్గర ప్రాబ్లం అవుతుంది. మేము ఏ ఏటీఎం పర్టికులర్ ఈ ఏటీఎంకి వెళ్ళాము. ఏ ఏటీఎంలో క్యాష్ ఆ ఏటీఎంకి పరిగెడుతున్నాం. ఏం సార్ ఏంటి పరిస్థితి? Glad to meet sir NTV. Sir, it is a very good formation of income and all the permanent administration of levels of the Modi is very good action. But it is not rigid. It is not as a fixable. You got that? ఒక పాయింట్ ఏంటంటే సార్, సున్నితమైన సమస్యని జటిలం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా ఆయన ప్రయత్నం చాలా హర్షణీయమే. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడినా సరిపడినంత కాదు. ఇబ్బంది అనేది ఇబ్బంది ఉంటుంది, కానీ సరళీకృతం ఇది ఎన్నో రోజులు ఉండదు, ఒక కొన్ని రోజులే ఉంటుంది. ఆర్థిక విధానంలో నంబర్ 1 డెసిషన్ ఇది. ఇబ్బంది పడ్డాము. నేను 2,000 రూపాయలు మార్చడానికి 5 రోజులు పట్టింది సార్. మరి ఇబ్బందే కదా. మీరేం చెప్తారు? అబ్జర్వ్ చేశారా? ఏటీఎంలకు వెళ్తున్నారా లేకపోతే తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అయితే మోడీ గారిని ప్రశంసించవచ్చు, కానీ కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. ఏంటంటే
ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ భవిష్యత్తులో మటుకి చాలా గొప్ప ఘనకార్యం ఇది. కొంతమంది దగ్గర కొత్త నోట్లు కోట్ల రూపాయల కొత్త నోట్లు బయటపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పడుతున్నాయి, కాలువలో పడేస్తున్నారు, నదిలో పడేస్తున్నారు. చాలా గొప్ప విషయం, హర్షించదగ్గది, కొంచెం బాధపడాల. ఇది పబ్లిక్ లో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఓ పక్క ఇబ్బంది పడుతున్నా కూడా 2000 నోటు మార్చుకోవడానికి 5 రోజులు ఇబ్బంది పడుతున్నానన్న వ్యక్తి కూడా ఆ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని అధిగమించాల్సిన అవసరం ఉందని కొందరు చెప్తున్నారు. మరి కొంతమంది కనీసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆహారం కొనుక్కునేందుకు కూడా తమ దగ్గర డబ్బులు ఉండట్లేదని, ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులకు కారణమవుతుందని చెప్తున్నారు. తెలిసిన వారి దగ్గర మాట్లాడుకోవడం ద్వారా రోజువారీ ఖర్చులను వెళ్ళదీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని మరి కొంతమంది చెప్తున్నారు. ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీం బెజవాడ.